వెల్కమ్ టు మాస్టర్ కీ టీవీ. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి అవినీతిలు ఏవైతే ఉన్నాయో ఒక్కటొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా లక్ష్మీపార్వతికి సంబంధించినటువంటి ఒక న్యూస్ వైరల్గా మారింది. అసలు ఆ విషయం ఏంటి, ఏం జరిగిందనే విషయాన్ని సినీ క్రిటిక్ దాసరి విజయన్ గారితో మాట్లాడి తెలుసుకుందాం. విజయన్ గారు నమస్తే అండి. విజయన్ గారు, ఏంటి అవినీతి ఒక్కటొక్కటిగా అంటే ఏ విభాగంలో కూడా వదిలిపెట్టినట్టుగా కనిపించట్లేదు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు. ఏంటి లక్ష్మీపార్వతి పేరు బయటకు వచ్చింది, ఏంటి ఇక్కడ అంటే ఆవిడ తెలుగు అకాడమీకి ఒక పెద్ద దిక్కుగా చేర్చారు, బాగానే ఉంది. ఆమె ఎందుకు అయిందో తెలియదు మరి. అంటే అప్పుడు కూడా వ్యతిరేకించారు. సాహిత్యంలో చాలా అనుభవజ్ఞులు ఉండాలి, తెలుగులో ఒక రేంజ్ చదివి ఉండాలి, తెలుగు లిటరేచర్లో బోల్డ్ అన్ని సర్టిఫికేట్లు ఉండాలి, ఆ రేంజ్ వాళ్ళకి ఆ అర్హత ఉంటుంది అనేసి ఈవిడ ఏదో చేశారు. సరే ఫోన్లే చేసుకున్నారు, వాళ్ళ ఆనందం వాళ్ళది. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే ప్రసాద్ రెడ్డి మాజీ వైస్ ఛాన్సలర్ ఏయూ టీడీఆర్ అని ఒకటి పెట్టుకున్నారు, హబ్, ట్రాన్స్ డిసిప్లినరీ రీసెర్చ్. దాని కింద ఏంటంటే పిహెచ్డి చేసే వాళ్ళకి ఇది ఇంకా పనికొస్తుంది. పిహెచ్డి వాళ్ళకి ఇంకా బోధించే అర్హత ఉన్న వాళ్ళు, వాడికి గైడ్స్ దాని ఎగ్జిక్యూటివ్ పిహెచ్డి అని కొత్త పేరు కూడా పెట్టుకున్నారు. గైడెన్స్ ఇవ్వాలి. ఓకే, అసలు యూనివర్సిటీకి ఆ పిహెచ్డి పిల్లలకి చెప్పాలి అంటే ఆ యూనివర్సిటీలో 5 ఏళ్ళుగా పిహెచ్డి పిల్లలకి చెప్పి బోధన చేసి ఉండాలి, లేదా ఎవడైనా పిహెచ్డి చేసే వాళ్ళకి సహాయపడైనా ఉండాలి. అండ్ అసలు ఆ యూనివర్సిటీకి ఎలాంటి సంబంధం లేని జేమ్స్ స్టీఫెన్ అనే ఒక ఆయన్ని తీసుకొచ్చి అక్కడ డీన్ అంటే వాడు పెట్టేశాడు. ఈమెనేమో ప్రొఫెసరు, ఆ టీడీఆర్ హబ్కి ప్రొఫెసరు, మరి సలహాదారు, వీళ్ళు గైడెన్స్ ఇవ్వాలి. ఆ ఏయు ఏమో అక్కడ ఉంది వైజాగ్లో, ఆ మూలకి. అక్కడ 150 మంది పిల్లలు అక్కడ వాళ్ళే చదువుతున్నారు. ఈవిడేమో విజయవాడలో ఉంది, అమరావతిలో ఉంది. మరి ఈవిడ అక్కడికి వెళ్ళి పాపం వాళ్ళకి మాకు ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు సలహాలు ఇస్తుంది అని వాళ్ళు ఆవేదన పడుతున్నారు. వచ్చి సలహాలు ఇచ్చే ఏం సలహా ఇస్తుంది? మామూలుగా మనం క్యాజువల్గా మాట్లాడుకున్నాం. ఈమె ఎంఏ తెలుగు చేసి సాహిత్యం మీద చేసింది, ఎంఏ తెలుగు సాహిత్యం. ఆ పిహెచ్డి వాళ్ళు చేసిందే ఈమె చేసింది. అవును, వాళ్ళకి ఇంకా అదనపు గైడెన్స్ ఈమెమి ఇస్తుంది? అది ఎన్టీ రామారావు మీద బుక్ రాసింది కదా, ఆ యొక్క ఎక్స్పీరియన్స్, ఆ పుస్తకాన్ని చదివి చెప్తుందేమో వీళ్ళందరికీ. అంతేగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా సహస్రావధాని, శతావధాని లాంటి వాళ్ళని చేస్తే వాళ్ళు రామాయణ మహాభారతాలు చెప్తారు. సో ఈవిడ్ని నియమిస్తే ఎన్టీఆర్ గారి చరిత్ర గురించి వాళ్ళందరికీ చెప్పుద్ది. ఇంకా చెప్పాలంటే ఈవిడ కంటే ఎక్కువ వాళ్ళకే తెలుసు, వాళ్ళు పిహెచ్డీలు. అవును, దాన్ని మళ్ళీ ఎగ్జిక్యూటివ్ పిహెచ్డీ అని కొత్త పేరు పెట్టి టీడీఆర్ రీసెర్చ్ అదొకటి కొత్తగా పెట్టి ట్రాన్స్ డిసిప్లినరీ రీసెర్చ్ అంట. మరి అది ఎందుకు పెట్టారో తెలియదా? అంటే ఇప్పుడు దీన్ని మనం ఎలా చూడాలి? వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వాళ్ళ గవర్నమెంట్లో, వాళ్ళ ప్రభుత్వంలో పార్టీలోకి వచ్చినటువంటి కార్యకర్తలని, నాయకులకి ఒక ఉపాధి మార్గం లాగా దీన్ని చూపించారని చెప్పుకోవచ్చా? ఇప్పుడు ఆవిడ ఆ సలహాదారు గైడ్ పోస్ట్కి ఇంత మొత్తం అనేది నెలకి వెళ్తుంది, ఉంటుంది, లక్షల్లో ఉంటుంది జీతం హ్యాపీగా. అండ్ నెక్స్ట్ అది పక్కన పెడితే అంటే ఈవిడ బతకడానికి ఒక సోర్సు దాన్ని మళ్ళీ సృష్టించి ఒక పేరు పెట్టి ఒక సంస్థని నెలకొల్పారు. ఉన్న ఇప్పుడు ఆల్రెడీ ఏంటంటే చాలా నామినేటెడ్ పోస్టులు అవి కూడా ఇవ్వచ్చు. వాటన్నిటికీ వీళ్ళ దగ్గర పోటీలు ఉన్నారు ప్రతి చోట. మరి ఈవెన్ ఎక్కడ ఇరికిద్దాం ఇరికించడం ఏది, సృష్టిద్దాం, మనమే సృష్టిద్దాం, మన చేతుల్లో ఉంది, అంతే. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొకటి అంటే రీసెంట్లీ మనం పర్యాటక శాఖ అవినీతి ఒకటి బయటపడింది. 2 కోట్ల విలువ చేసే బంగ్లా ల్యాండ్, అవినాష్ రెడ్డి పర్యాటక శాఖ 4-స్టార్ హోటల్ పులివెందులలో 12 కోట్లకి. అవును, పులివెందులలో నేను ఫ్యామిలీతో పాటు వెళ్ళి ఆ 4-స్టార్ హోటల్లో ఉండి మరి ఏం చూడాలో నాకు ఇప్పటిదాకా అర్థం కాలే. నేను అది చూసా ఆన్లైన్లో కూడా, ఏం లేదు అక్కడ, వైఎస్ఆర్ గారి సమాధి తప్ప ఏం లేదు పులివెందుల్లో చూడ్డానికి. ఓకే, వెళ్ళి నేను చూడాలి, బాల్కనీ తెరిచి కూర్చొని పల్లీలు నములుకుంటూ, అసలు ఏం చూడాలి? అదొక అవినీతి. అట్లా ఎంతమందికి కట్టబెట్టావు ఆ హరిత రిసార్ట్స్ పేరు మీద? అంటే కొత్తవి వీళ్ళే సృష్టించి వాళ్ళన్నిటిలో డబ్బులు పెట్టి వాళ్ళకే మనం లబ్ధి చేకూరేలా చేశారు. అంటే ఒకటి విజ్ఞాన్ గారు, ఇప్పుడు మనం గతం గురించి ఒక్కసారి మనం వెనక్కి వెళ్తే, రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా పార్టీలో పనిచేసిన వాళ్ళకి ఏదో ఒక లబ్ధి చేకూరేటువంటి కార్యక్రమాలు చేశారు.
కాకపోతే ఏంటంటే ఆయన ఓపెన్గా చెప్పాడు, అవును పార్టీ కోసం కష్టపడు, వాళ్ళకి ఏదో ఒకటి చేస్తున్నా, అవును ఇస్తున్నా, కార్పొరేషన్ ఇస్తున్నాను, అవి ఇస్తున్నా ఓపెన్గా చెప్పేసేవాడు. ఆ డిస్కషన్ అప్పుడే జరిగిపోయింది, క్లోజ్ అయిపోయింది. అవును. అదే ఈ జగన్ ప్రభుత్వానికి వచ్చేసరికి అన్నీ కూడా హైడ్ చేయడం అనేది అది తప్పుగా, ఆయన తప్పు అనే విషయం ఆయన కూడా తెలుసు అది. అవును. సో దాన్ని మళ్ళీ అది ఓపెన్ అయితే విమర్శలు వస్తాయి, దాన్ని మళ్ళీ ఎదుర్కోవాలి అని చెప్పేసి ఉద్దేశంతో హైడ్ చేశాడు. అసలు అది ఏం పోస్టో కూడా తెలియదు. సంబంధం లేని మంగ్లీని టీటీడీకి సలహాదారుగా టూ మచ్. నీకు ఆమె ఎలక్షన్ ముందు 2 పాటలు పాడినందుకు కృతజ్ఞత భావం ఉంది నీకు, నేను ఒప్పుకుంటా. ఏదో ఒకటి చెయ్యి, నష్టమేముంది. లేకపోతే ఇంకో 4 పాటలు ఇవ్వు, కొంచెం నీ పర్సనల్ అమౌంట్ ఏమని ఇవ్వు. అసలు ఆ టీటీడీకి ఏమని ఇస్తుంది అంటే, ఆమె అంతకు ముందే గిజ్జగిరి పాట చేసింది, మేక సాంగ్. అవును, మేకను కోసుకొని తినే సాంగ్ అది, కోడిని నాటుకోడిని కోసుకు తినే సాంగ్ అది. బోనాలకి చేస్తుంది, మందు సారా గీరా అన్ని పెట్టేసి చేస్తుంది. అంటే టీటీడీలో కూడా సారా తిను, చికెన్ తిను, మటన్ వండుకో, ఫిష్ వండుకొని చెప్పుద్దా? ఆ సలహా ఏమన్నా ఇస్తుందా? సంబంధం లేని పోస్టులు క్రియేట్ చేసి సంబంధం లేని మనుషులకు ఇచ్చి మళ్ళీ ఆమెకి ఇంకోటి కూడా చేశారు. శ్రీకాళహస్తి టెంపుల్లో పాట షూటింగ్ చేసుకున్నారు. అసలు అక్కడ అర్హత, ఐ మీన్ మామూలు షూటింగ్ ఫొటోస్కి అవకాశం ఉండదు అసలు, లేవు అసలు, పర్మిషనే ఉండదు. ఇక్కడ నుంచి మొదలు పెడితే అక్కడి దాకా మొత్తం ఇవిడ ఎగిరెగిరి వచ్చింది. అదేంటో మరి అట్లాంటి యథేచ్ఛ పనులన్నీ బాగా చేశారు వీళ్ళు వైసీపీ ఉన్నంతకాలం. అంటే ఏవేవి చేయకూడదు అవి చేశారు. ఎవరికి ఇప్పుడు మీరు ఉన్నారండి, నాకు బాగా హెల్ప్ చేశారు. సార్ నేను ఉన్నాను కదా, మీకు అంత సాయం చేశా, నేను రాసిన ఆ కవిత వల్లే మీరు ఇవాళ గెలిచారు అని నేను చెప్పా. సరిపోయింది. అబ్బా వీడికి ఏది ఇస్తే బాగుంటుంది, ఏమీ లేవు. సింపుల్గా సృష్టించాలి అప్పటికప్పుడు, ఏదో ఒకటి సృష్టించి దానికి ఒక సంస్థ క్రియేట్ చేసి ఫండ్ ఇవ్వడం, ఒక ల్యాండ్ కేటాయించడం, ఓ బిల్డింగ్ కట్టడం, దాంట్లో 10 మంది ఉద్యోగులు ఏం నొక్కుతారో మరి నాకు తెలియదు, వాళ్ళందరికీ జీతాలు, దానికి హెడ్ అయిన పాపానికి వీళ్ళకి జీతాలు. అసలు మరీ దారుణం ఇది. పోనీ ఇక్కడంటే టీ హబ్ పెట్టారు, అది నేను అర్థం చేసుకుంటా, ఎందుకంటే టీ హబ్ స్టార్టప్స్ కి బాగా ఉపయోగపడిందండి. ఆ విషయంలో అయితే మెచ్చుకోవచ్చు, ప్రతిసారి తిట్టుకోకూడదు లేదు కానీ ఆ ఒక్క విషయం అయితే మంచిగానే చేశారు. బోల్డ్ అని స్టార్టప్స్ వచ్చాయి, ఫుడ్ చైన్స్ వచ్చాయి, ప్రతి ఒక్కరు రకరకాల ఫుడ్ బిజినెస్లు పెట్టారు, ఫ్రాంచైజీలు వచ్చాయి, టీ కూడా ఫ్రాంచైజీ అయిపోయింది, షవర్మా ఫ్రాంచైజీ, బోల్డ్ అంతమంది ఉపాధి వచ్చింది. అలాంటివి ఉంటాయి కాబట్టి దాన్ని అడ్డు పెట్టుకొని కొత్త సంస్థలు పెట్టడం, దానికి ఎవరైతే వాళ్ళకి అనుకూలంగా ఉన్నారో వాళ్ళని దానికి హెడ్ గా పెట్టడం, లక్షల జీతాలు ఇవ్వడం అనేది. అంటే అర్హత లేని మనుషులు, వాళ్ళకి అలాంటి పోస్టులు ఎలా కల్పిస్తారో తెలియదు. అంటే మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో లక్ష్మీ పార్వతి కంటే ఉద్దండులు లేరు ఇంకా తెలుగులో, తెలుగు సాహిత్యంలో. అలాగే తెలుగు అకాడమీకే చేసాము, ప్రొఫెసర్ని చేయలేమా? అంతే, ఆ రకంగా చేసుకొచ్చారు. మరి ఇప్పుడు ఈ ఒక్కొక్కటి బయటపడుతున్నాయి కదా, వీటన్నిటికీ ఆయన సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇంతగా డీన్, ఆ స్టీఫెన్, ఆ జేమ్స్ స్టీఫెన్ అక్కడ అసలు సంబంధం లేని మనిషి, ఆయన అక్కడ ఎందుకు ఉన్నాడో తెలియదు. ప్రిన్సిపల్ సైన్స్ కాలేజ్ డీన్ ఆయన తెలుగు బోధిస్తాడా ఏమో మరి తెలియదు. సో ఇది సంగతి. ఆయన కూడా పెద్ద ఇదేం లేదు, ఓ ఫారినర్ అంతే, తెచ్చి పెట్టేశారు. ఇది అండి ఏదైతే లక్ష్మీ పార్వతి మనకెవరికి తెలియకుండానే గత 3 సంవత్సరాలుగా తను అక్కడ జీతం తీసుకుంటూ ఉంటుందని తెలుస్తుంది. ఈ క్రమంలో ఇటువంటి అవినీతి ఎన్నో జరిగాయని చెప్పి మనకి ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్నాయి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మాస్టర్ కీ టీవీ.